దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా, శోధనను సహించిన వాడు ధన్యుడు. అతడు శోధన యందు నిలిచి ఉండిన యెడల తన్ను ప్రేమించిన వారందరికీ ఆయన జీవ కిరీటమును ధరింపజేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. శోధనను సహించిన వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, యాకోబు రాసిన పత్రికలో శోధన, శోధించబడుట, ఈ లోకంలో రెండు రకాల శోధనలు. అది కూడా యాకోబు రాసిన పత్రికలో స్వకీయ దురాశల వలన శోధించబడటము వేరు. స్వకీయ అంటే తానంతటగా తాను దురాశల చేత శోధించబడి శోధనలు వేరు. ఇక రెండవది దేవుని చేత శోధించబడుట. ప్రియులారా, మరి ఏ శోధనకు ఆయన జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నారు అంటే, మత్తయి సువార్తలో ఆయన నిమిత్తము, దేవుని నిమిత్తము హింసించబడిన వారు, దూషించబడుతున్నవారు, అవమానించబడుతున్నవారు, పడుతున్నవారు, వీరు ధన్యులు. అంటే దేవుని నిమిత్తము కలుగు శోధన విషయములో దేవునికి మహిమ కలుగును గాక, వాళ్ళు ధన్యులండి. స్వకీయ దురాశ వలన మాత్రము శోధించబడిన వారు వాళ్ళ ధన్యులు మాత్రము కాదు. అబ్రహాము హెబ్రీలు 11:17లో అబ్రహాము శోధించబడిన పిమ్మట, అంటే అబ్రహాము ఎవరి చేత శోధించబడ్డాడు అని మనం ఆలోచన ఈ ఉదయకాలంలో చేసినట్లయితే, అబ్రహాము తన యొక్క ఏకైక కుమారుడిని అనగా ఇస్సాకుని తండ్రిన దేవుడు బలి అర్పణ కావాలని బలిని కోరుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రిన దేవుడు అబ్రహాముని కోరుకున్నాడు. బలి అర్పణ ఎవరు అంటే, లేక కనుక్కున్న తన ప్రియమైన కుమారుడైనటువంటి ఇస్సాకుని. ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో దేవుని చేత శోధించబడటము, బాధపడటము, తన జీవితంలో మొట్టమొదటి యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్, తన జీవితంలో మొట్టమొదటిగా ఆయన శోధించబడటము. ప్రియులారా, అబ్రహాము దేవునికి తన కుమారుని బలి ఇవ్వటంలో నలిగిపోయాడు. కానీ ప్రభువా, నాకు ఒక్కగానొక్క కుమారుడిని బలి ఇస్తే నాకు ఇంకొక కుమారుడైతే లేడు, పైగా నా చేతులతో నా కొడుకుని బలి ఇవ్వడానికి నా మనసు రాదు, నా చేతులు రాదు
అని అబ్రహాం అయితే దేవునికి ఎదుట సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుచేతనంటే అబ్రహాము విషయంలో దేవుడు అంటది, అబ్రహామా నీ కొడుకుని నువ్వు నరకొద్దు, నువ్వు యెహోవాకు భయపడేవాడవనియు దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడేవారు ఎవరైనా ఉన్నారు భూమి మీద అని అనుకుంటే వాళ్ళు దేవుని పరమగా వస్తున్నటువంటి శ్రమలను అనుభవించటానికి రెడీగా ఉంటారు, సిద్ధంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అబ్రహాము శోధించబడి అబ్రహాము తనలో తాను చాలా నలిగిపోయాడు పిల్లరా. అబ్రహాము శోధనను విడిచిపెట్టి పారిపోలేదు. పారిపోవడం అంటే నేను బలేవను అని అనలే. ఆ శోధన కాలములో అబ్రహాము నిలిచి ఉన్నాడు. అందుకని 1 పేతురు 1:7 నశించి పోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమల యందు నిలిచినదై ఉండినలా యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పుకు ఘనతకు కారణం. కంసలవాని యొక్క కొలిమిలో లేక పుటములో బంగారము వేయబడినప్పుడు అది అగ్ని చేత కాల్చబడుతుంది పిల్లరా. కాల్చబడిన బంగారము ఏమవుతుంది అంటే దాని యొక్క క్వాంటిటీ పెరగదు, కానీ క్వాలిటీ మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది పిల్లరా. క్వాంటిటీ మాత్రం నువ్వు ఎంత వేసావో అంతే ఉంటుంది, అవసరానికి తగ్గుద్దేమో, కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా తయారవుతుంది. క్వాలిటీ ఎంత క్వాలిటీ వస్తుందంటే షైన్ అయిపోద్ది అంతే, దగ్గర ఆడిపోద్ది బంగారం. నిజంగా అగ్ని నుండి తీయబడినటువంటి బంగారము పిల్లరా. అలాగునే శ్రమల యందు నిలిచినదై ఉండాలి. మనం శోధించబడుతున్నప్పుడు అగ్నిలో బంగారం ఎలాగైతే నలుగుతుందో, మరుగుతుందో, కాల్చబడుతుందో, మనము దేవుని చేత కలుగు శ్రమలలో మనము కూడా కాల్చబడాలి. మనము కూడా నలగొట్టబడాలి. దేవుని చేత కలుగు శ్రమలు పిల్లరా దేనికి సూచనగా ఉందంటే అభివృద్ధికి. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి దేవుడు కలుగు చేయబోతున్నాడు. అభివృద్ధికి సూచనగా ఉంది మెరిట్స్. 10th క్లాస్ పిల్లలు మార్చి నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అందరూ కూడా 10th క్లాస్ ఎవరు సరే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? శ్రమ పడుతున్నారు. దేనికి శ్రమ అంటే వారి యొక్క జీవిత ప్రణాళిక టర్న్ అవబోతుంది, అంటే ఇంటర్మీడియట్ స్థితికి వెళ్ళబోతున్నారు. ఒక వ్యక్తి శ్రమ పడుతున్నాడంటే తన లైఫ్ స్టైల్, తన జీవిత చక్రం మారబోతుంది పిల్లరా. అది దేవునిలో అయి ఉండాలి. దేవుని నల్లగొట్టబడాలి, దేవునిలో దున్నబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని చేత కడగబడాలి, యేసు రక్తంలో కడగబడాలి, హిస్సోపుతో కడగబడాలి. దేని మహిమ కలుగును గాక. నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి దేవుని చేత నువ్వు శోధించబడినట్లయితే, దేవుని మనుషుల చేత కాదు. యోబు గ్రంథములో పిల్లరా యోబుకి ఊజు దేశమందు ఒక మనుషుడుండెను. అతనికి 3 కుమార్తెలు 7 కొడుకులు ఉన్నారు. భూమి మీద ధనవంతుడు.
500 జతల ఎడ్లు, 500 గొర్రెలు, మేకలు, ఆవులు. భూమి మీద ఐశ్వర్యవంతుడు, భూమి మీద భాగ్యవంతుడు. కానీ యోబు మాత్రము స్వకీయ దురాశ వలన శోధించబడలేదు, కానీ దేవుని మూలముగా అపవాది చేత శోధించబడ్డాడు. కానీ ఏ రకమైన శోధన అయినప్పటికీ కూడా యోబు మాత్రము దేవుని యొద్ద నుండి పారిపోలేదు. పారిపోయేలాంటి సందర్భాలు కూడా కష్టకాలంలో కూడా యోబు జీవితంలో ఎదురయ్యాయి. నీ జీవితంలో ఏదైనా ఒక శోధన ఎదురైతే పారిపోయే సందర్భాలు కూడా ఎదురవుతాయి. బాబోయ్ ఎందుకు లేదు. కానీ భార్య కూడా అంది, ఎందుకు దేవుడు దేవుడు అంటున్నావు, ఎక్కడని దేవుడని యోబుని శోధించడం ప్రారంభించింది. కానీ యోబు మాత్రము నోటి మాటతో కూడా అతను పాపము చేయలేదు. మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడకు అన్నాడు ఆయన, అంతే. భార్యను కూడా మూర్ఖురాలా అని తిట్టలేదు, కానీ మూర్ఖురాళ్ళు మాట్లాడతారు చూసా, ఆ విధంగా నువ్వు మాట్లాడకు అన్నాడు, అంతే. ఖచ్చితంగా నోటి మాటతో కూడా యోబు ఎక్కడ కూడా పాపం చేస్తున్నట్టు కూడా. తన యొక్క 4 స్నేహితులు వచ్చారు, యోబుని శోధించడం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా యోబు మాత్రము దేవుని చేయి మాత్రము విడిచిపెట్టలేదు. పిల్లరా, శ్రమ ఎంత భయంకరమైన శ్రమ అంటే, కన్నా పిల్లలు చనిపోయారు కళ్ళ ఎదుట, ఆస్తులు పోయాయి, ఐశ్వర్యాలు పోయాయి. యోబు శరీరము కూడా కుళ్ళిపోయింది, కానీ శోధనలు నిలబడ్డాడు. బంగారము, అగ్నిలో వేయబడిన బంగారం ఎలాగైతే అది కాల్చబడుతుందో, యోబు జీవితంలో కూడా కాల్చబడ్డాడు. కనుక యోబు గ్రంథం లాస్ట్ అధ్యాయంలో చూసినట్లయితే యోబు మునుపటి కంటే 2 ఆశీర్వాదమును పొందుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చాలామంది శోధన వచ్చిందని మందిరాన్ని మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, చర్చికి వెళ్ళడం మానేస్తారు. తప్పు అది. ఎందుకంటే శోధనను సహించినవాడు శోధన కాలంలో అభివృద్ధికి, దేవుని మహిమ కలుగును గాక, గొప్ప సూచన అండి అభివృద్ధికి. అబ్రహాము పిల్లరా శోధన విషయంలో నిలబడ్డాడు. అబ్రహాం యొక్క విశ్వాసం మృతులలో నుండి, అంటే ఇస్సాకు కాల్చబడిన తర్వాత, బూడిదగా మారిపోయిన తర్వాత దేవుడు ఎంత గొప్పవాడంటే, అవసరమైతే బూడిదలో ఉండి కూడా నా కుమారుడిని లేవనెత్తుతాడనేటువంటి దృఢమైన సంకల్పము, విశ్వాసమును కలిగినటువంటి అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉన్నాడు. పిల్లారా, ఇవాళ అందుకనే ఇస్సాకు సంతానము దేవుని సంతానముగా పరిగణించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం శోధించబడ్డాడు. ఒక్కగానొక కుమారుడు. ఎంతగా బ్లెస్సింగ్స్ అంటే, ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టగలదువా, సముద్రంలో ఇసుకను లెక్క పెట్టగలదువా అని అడుగుతున్నాడు దేవుడు. ఆదిలోనే, స్టార్టింగ్లోనే. పిల్లలు ఎంతగా ఆ బ్లెస్సింగ్ అనేది, ఆ ఆశీర్వాదము, సంతానము, ఆ అభివృద్ధి అనేది, దానిని బట్టి అభివృద్ధి. పిల్లరా, అబ్రహాము శోధించబడ్డాడు కనుక, పారిపోలేదు కనుక, నిలబడ్డాడు కనుక, తన యొక్క రక్తము ద్వారా పుట్టినటువంటి కుమారుడినటువంటి ఇస్సాకు ద్వారా మరి ఈవేళ ఎంతమంది జనాంగము. ఆనాడు ఐగుప్తులో 70 మంది పోయి 6 లక్షల మంది ఐగుప్తు నుండి కారణ దేశానికి, లక్షలు. ఎంత బ్లెస్సింగ్ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తన సంతానం అభివృద్ధి అయింది ఖచ్చితంగా. దేవుని మహిమ కలుగును గాక. ఎస్, దేవుని చేత శోధించబడిన వారు ధన్యులు. ఎప్పుడైనా సరే వాళ్ళ జీవ కిరీటము పొందుకుంటారంట. దేవుని చేత శోధించబడిన వారు జీవము గల కిరీటము. అది యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పుకు, ఘనతకు కారణంగా భూమి మీద మిగిలిపోతారు దేవుని చేత శోధించబడిన వారు. ఇక రెండవది, స్వకీయ దురాశ వలన శోధించబడిన వాడు. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు. అది దురాశ. తర్వాత 30 వెండి నాణాలకు అమ్ముడైపోయాడు. ధనము సమస్త కీడులకు మూలం. ధనాన్ని ప్రేమించిన వాడు ఏమైపోతాడంటే శోధించబడము ప్రారంభిస్తాడు. ధనము. ఇహలోకపరమైనటువంటి ధనధాన్యముల కొరకు, వెండి బంగారాల కొరకు పరిగెడటం వలన
స్వకీయ దురాశ వలన ఏమైపోతుందంటే మనుషుడు శోధించబడడం ప్రారంభిస్తున్నాడు. స్వకీయ దురాశ వలన కలుగుతున్నటువంటి ఈ శోధన మరణానికి దారితీస్తుంది పిల్లరా. యేసుతో పాటు ఉన్న ఆయన, యేసులాగా ఉన్న ఆయన, యేసులాగా జీవించిన ఆయన ఇస్కరియోతు యూదా, యేసు 12 మంది శిష్యులు నమ్మకస్తుడిగా ఉన్న ఆయన, అతనుకు స్వకీయ దురాశ వల్ల కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. దురాశ దుఃఖమునకు చేటు అని చదువుకున్నటువంటి పాఠ్యపుస్తకాలు, అనగా మేము చదువుకున్న రోజుల్లో కాపీ రైటింగ్ బుక్స్ అని ఉండే, తెలుగు 1, తెలుగు 2, తెలుగు 3, తెలుగు 4 అని. ఆ పైన మ్యాటర్ ఏది ఉంటే అది కింద సేమ్ టు సేమ్ ఆ యొక్క లైన్స్లో రాయాలి, అందులో చదివి రాయాలి. ఏమని ఉండేదంటే, దురాశ దుఃఖమునకు చేటు అని వ్రాయబడింది మాటలు. ఈ దురాశ చేత శోధించబడిన వాడికి దుఃఖము కలుగుతుంది. దురాశ ఎవరికి అయితే వస్తుందో వారికి దుఃఖము రెడీగా ఉందని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది దురాశకు పరుగులెత్తి దుఃఖము పాలయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది భూమి మీద ఉన్నారు ఇవాళ. ఖచ్చితంగా పిల్లల, చాలామంది దురాశ ఎంత ప్రమాదమో, ఎంత 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 ఘోరమైందో యాకోబు రాసిన పత్రికలో వారు తమ స్వకీయ దురాశ వలన శోధించబడుతున్నారండి. దేవుడు ఎప్పుడు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడైతే ఎప్పటికీ కానే కాదు పిల్లల. గమనించాలి, దేవుని మీద నిందలేయటము, దేవుని మీద ఘోరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ దేవుడు మేలు చేసేవాడు, కీడు చేసేవాడైతే కాదు. ఆయన నీకు కీడు చేయాలనుకుంటే నిన్ను పుట్టించేవాడే కాదు. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మాటలు గమనిస్తున్న వాళ్ళరా, స్వకీయ దురాశ వలన డబ్బు సంపాదించటం వలన, డబ్బు కొరకు దేవుని స్థానంలో డబ్బును పెట్టినా మనుషుడు ఏమైపోతాడంటే పతనం అయిపోతాడు ఖచ్చితంగా. ధనము సమస్త కీడులకు మూలం. ధనాన్ని నమ్ముకున్నవాడు పతనమయ్యాడు, దేవుని నమ్ముకున్నవాడు నిత్యత్వంలోకి వెళ్ళాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుకని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్యములో ఒంటెదురుట సులభం. ధనమును కలిగిన వాడు దేవునికి వారసుడిగా ఉండలేడు. ఈ లోకంలో మనుషుడు దైవానికన్నా వారసుడు అవుతాడు, లేకపోతే సిరి సంపదల కన్నా వారసుడు అవుతాడు. కానీ ఈ రెండు ఒక వరలో ఇమడవు. దైవము ఉండదు, ధనము కూడా ఒక వరలో ఎమడవు పిల్లరా. అది జరిగే పని అయితే కాదు. ధనాన్ని ప్రేమించిన వ్యక్తి పతనమైపోయాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్ముడైపోయిన వ్యక్తి ముద్దు పెట్టుకుని మరీ అమ్ముడైపోయాడు. ఎంత ఘోరము, ఎంత దరిద్రం చూడండి పిల్లలు. ధనాన్ని ప్రేమించిన వాడు, ధనం వైపు పరిగెత్తినవాడు ప్రభుని యొక్క పరిశుద్ధుని యొక్క విధానంలోంచి ధనము కొరకు పరిగెడతా ఉంటారు. మనం ఇలా చేస్తే బాగుపడతాం, అలా చేస్తే బాగుపడతాం, ఏదేదో రకరకాల పిచ్చ ఆలోచనల చేత శోధించబడే భక్తులు చాలామంది ఈవేళ లేకపోలేదు. వాళ్ళు ధనమే, ఇక ధనము చూస్తే టెంప్ట్ అయిపోతారు ఖచ్చితంగా పిల్లరా. ఈవేళ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా ధనమును చూడంగానే టెంప్ట్ అయిపోతారు, పడిపోతారు అంతే. మనిషిని జీవితాన్ని పాడు చేసేది ధనము పిల్లరా, ధనము. కాబట్టి ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలు చూడంగానే టెంప్ట్ అయిపోయాడు, పడిపోయాడు అంతే. ఇక దేవుని భక్తి లేదు, ఏమీ లేదు అతనికి. టెంప్ట్ అయిపోయాడు. యేసు ప్రభుతో సాంగత్యం లేకుండా అయిపోయింది. ఈవేళ ధనానికి టెంప్ట్ అయిపోయిన వాళ్ళందరూ నామకార్థమైనటువంటి క్రైస్తవులు పిల్లరా. వాళ్ళకి ధనం ఉంటే చాలు, దేవునితో పని మాత్రము వారికి ఉండదు. ధనాన్ని నమ్ముకున్నవాడు వర్ధెల్లడు, ధనము వైపు పరిగెత్తాడు. ఆకాను పిల్లరా వెండి బంగాళాలను దాచుకున్నాడు, పతనమైపోయాడు పిల్లరా. ఆకాను
స్వకీయ దురాశ వలనటువంటి రాజునటువంటి ఆకాను శోధించబడ్డాడు. ఏంటి ప్రయోజనం? యోబు శోధించబడ్డాడు, దేవుని పరంగా శోధించబడ్డాడు, రెండంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. స్థితి కొద్దిగా తుదకు మహాభివృద్ధి అయిపోయింది. అబ్రహాము శోధించబడ్డాడు, దేవుని మూలముగా దేవుని చేత నీతిమంతుడు తండ్రి అయ్యాడు, ఆశ్రయించబడ్డాడు అబ్రహాం. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా ధనాన్ని నమ్ముకున్నాడు, ధనాన్ని ప్రేమించాడు, దైవత్వాన్ని పక్కన పెట్టాడు. ఈ భూమి మీద ఏ మనుషుడైన దైవత్వాన్ని పక్కన పెట్టి ధనానికి అధికమైన ప్లేస్ ఇచ్చాడు అంటే వాడి పతనానికి నాంది పలుకుతుంది, నాశనానికి. పిల్లరా, దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ మాటలు దైవత్వాన్ని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ చేత నింపబడి మాట్లాడుతున్న మాటలు కానీ లోకాన్ని, వ్యక్తులను, మనుషులను ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు. ఒకవేళ ఈ మాటలు విన్నాక నీలో మార్పు రాకపోతే పతనానికి నాంది పలుకుతుంది. ధనము సమస్త కీడులకు మూలం, కానీ ధనము కీడుగా మారిపోయింది ఇస్కరియోతు జీవితంలో. 30 వెండి నాణాలను సంచిని ఎప్పుడైతే పట్టుకున్నాడో ఇస్కరియోతు యోధా మాత్రము ఏమైపోయాడంటే, యేసు ప్రభువును బంధించి తీసుకువెళ్ళారు శత్రు సైన్యం. ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత తన కనువిపోయింది. అయ్యో, యేసును అప్పగించాలా? గుండెలు బాదుకుంటూ డబ్బు సంచి విసిరేసి పరిగెత్తి శ్మశాన వాటికి వెళ్ళి ఒక ఎండిపోని చెట్టు మీద ఉరి తీసుకుని చనిపోయాడు. పిల్లరా, ధనం ఏం చేసిందంటే కీడు కోరింది, మరణించేలాగా చేసింది. పిల్లరా, ధనాన్ని ప్రేమించిన వాడు మరణానికి దారి తీస్తుంది. మరణమైన రూటులో ప్రయాణం చేస్తున్నాడు వ్యక్తి. దేవుడు ఇవ్వాలి, దేవుని చేత ఆశీర్వించబడాలి. మనుషుడిచ్చినది కీడు కోరుతుంది, మనుషుడిచ్చినది ప్రమాదం కోరుతుంది, మనుషుడిచ్చినది శాపానికి నాంది పలుకుతుంది. పిల్లరా, అంతే. సంతుష్టికరమైన భక్తి గొప్ప లాభసాత్మకమైనది. మనం నిజమైన భక్తి చేస్తే కనుక దేవుని చేత ఆశీర్వించబడతాం, దేవుని మనుషుల చేత కాదు. దురాశ వలన దుఃఖమును గుచ్చేటు. దురాశ కలిగింది ఇస్కరియోతు యూదాకు. ఏంటి ప్రయోజనం? దుఃఖమును గుచ్చేటు. దుఃఖపడ్డాడు, చనిపోయాడు, ఉరి తీసుకుని చనిపోయాడు. ఆకాను బాగుపడలేకపోయాడు. పిల్లరా, ధనాన్ని నమ్ముకున్నాడు ఆకాను, రాజునటువంటి ఆకాను. పిల్లరా, గెహాజీ కూడా నయమాను దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాల వైపు పరిగెత్తాడు. అంటే పరిశుద్ధాత్మ నుండి తొలగిపోయాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రవక్త నుండి గెహాజీ తొలగిపోయాడు. సాతాను ఎలీషా ప్రవక్త నుండి గెహాజీని వేరుపరిచింది. గెహాజీది తప్పు కాదు, కానీ దురాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి గెహాజీని దురాత్మ ఆవరించి ఎలీషా ప్రవక్త నుండి దూరం చేసింది. కానీ ఏంటి ప్రయోజనం? ప్రవక్త సహవాసము నుండి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్త నుండి విడిపోయాడు గెహాజీ. కానీ ప్రవక్త దగ్గర ఉన్నానని నటించాడు. కానీ ఏంటి ప్రయోజనం? గెహాజీ నయమాన్ దగ్గర ఎలీషా ప్రవక్త విసర్జించినటువంటి, రిజెక్ట్ చేసినటువంటి, తృణీకరించినటువంటి వెండి బంగారాలను గెహాజీ కూడా వాటిని రిజెక్ట్ చేయాలి, తృణీకరించాలి. కానీ గెహాజీ లోకపరమైన వెండి బంగారాల వైపు శాపగ్రస్తుడు అయినటువంటి, చూడండి, ధనం ఎవరి చేతులు, ఇది ఆశ్రయించబడినటువంటి ధనము కాదు. నయమాను శాపగ్రస్తుడు. అలాంటి శాపగ్రస్తుడు, అన్యుడు, దేవుని ఎరగనవాడు ఖచ్చితంగా. పిల్లరా, అలాంటి అన్యుడు, శాపగ్రస్తుడు ఇస్తున్నటువంటి ఆ ధనాన్ని, ఆ వెండి బంగారాలను గెహాజీ వదలలేకపోయాడు. ప్రవక్త సహవాసములో ఉండి ప్రవక్తతో ఉన్నటువంటి గెహాజీ
ప్రవక్త సహవాసం నుండి తొలగిపోయాడు. ఇన్నర్ సైడ్, లోపల అంతరంగంలో తొలగిపోయాడు. కారణం ఏంటంటే ధనము ప్రియులారా, స్వకీయ దురాశ. దానంతటా తన ధనము కలిగితే నేను బాగుపడతాను, డూప్లెక్స్ బిల్డింగ్లు కడతాను, అవసరమైతే ఆడియో కారు కొంటాను, లేదా బంగారాలు కొంటాను, నాకు ఆస్తులు సంపాదిస్తాను, పొలాలు కొంటాను, మేడలు కడతాను, మిద్దెలు కడతాను. ధనము కదా మనకు కావాల్సింది భూమి మీద. ధనం ఉంటే చాలు, మనం గొప్పవారికి ఉంటాం, ధనం ఉంటే బ్రతుకుతాం, ధనం ఉంటే హ్యాపీగా ఉంటాం, ధనం ఉంటే అధికారంలో ఉంటాం, ధనం ఉంటే అందరూ మనల్ని గొప్పగా హైలైట్ చేస్తారు, ధనం ఉంటే అందరూ మన కాళ్ళ కాడికి వస్తారు, ధనం ఉంటే అందరూ మనల్ని నమస్కరిస్తారు. ధనము 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 ధనము. అదే ధనాన్ని నమ్ముకున్నాడు జక్కయ్య. అతని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ప్రిల్లరా, ధనములో సంతోషం లేదు, కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు వైపు తిరిగిన తర్వాత, ఆ ధనము నుండి దిగి వచ్చిన తర్వాత, ధనము పాపి అయిన జక్కయ్య, అతని జీవితంలో మనశ్శాంతి కలిగింది, ప్రభువుని కలిగి ఉన్నాడు. అతను దురశ్చేత శోధించబడ్డాడు. ₹1 బదులుగా ₹4 వడ్డీ తీసుకున్నాడు. కానీ ఏం ప్రయోజనం? కానీ యేసును చూడాలనుకున్నాడు. తను వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ధనాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడ విడిచిపెట్టాడంటే ఆ ప్రజలందరి ఎదుట, అయ్యా నేను ఎక్కడైతే అన్యాయముగా ₹1 బదులుగా ₹4 నేను తీసుకున్నానో వాళ్ళకి నేను తిరిగి ఇచ్చేస్తున్నాను అని ధనాన్ని కంటే దైవాన్ని ప్రేమించాడు జక్కయ్య. ఇతను కూడా ఇశ్రాయేలుడు అనిపించుకున్నాడు ఖచ్చితంగా. మనం ఏం చేస్తాం? దైవత్వాన్ని సంపాదించుకుని ధనాన్ని ప్రేమిస్తాం. ధనం ఉంటే చాలు. ఈ ప్రపంచంలో ధనాన్ని ప్రేమించిన వారు ఎక్కడ కూడా వాళ్ళు బ్రతికి బట్టగట్టింది లేదు, కానీ శాపగ్రస్తులుగా మారిపోయారు. అనేక మంది రోగులుగాను, అనేక మంది ఆ మరణాన్ని పొందుకున్నారు. పిల్లరా, రోగులుగా మారిపోయారు. గెహాజీ కూడా రోగిగా మారిపోయాడు. ఎలాంటి రోగి అంటే ధనాన్ని ప్రేమించాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రవక్తను విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి, నిషేధించబడినటువంటి వస్తువుల కొరకు ఆయాసపడి పరిగెత్తి వాటిని సంపాదించుకుని, రెండవది ధనాన్ని సంపాదించుకున్నవాడు, ధనం వైపు ఉన్నవాడు అబద్ధాలు ఆడతాడు ఖచ్చితంగా. వాడు అబద్ధాల జనకుడు. సాతాను గడి పేరేంటే అబద్ధాలకు జనకుడు అండి ఖచ్చితంగా. ధనాన్ని ఎవడైతే ప్రేమించాడో వాడి నోట అబద్ధాలు. మాటకు ముందు అబద్ధం, మాట వెనకాల అబద్ధం. మాట మాట్లాడితే అబద్ధం. కానీ ధర్మశాస్త్రంలో పదాజ్ఞలో ఒక మాట, అబద్ధ సాక్ష్యము పలకవద్దు. గెహాజీ ధనాన్ని ప్రేమించాడు కనుక ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నప్పుడు, ఇక్కడే ఉన్నాను అని అబద్ధం ఆడుతున్నాడు. పిల్లరా, చూసారా? అబద్ధం ఆడేవాడు వర్ధలుడు. ధనాన్ని ప్రేమించారు అననీయ సప్పిరాలు. స్వకీయమైన దురాశ కలిగింది ధనమును చూడంగానే. పిల్లరా, ఆ యొక్క ధనానికి టెంప్ట్ అయిపోయారు. కానీ ఏంటి ప్రయోజనం? దైవత్వానికంటే ధనాన్ని నమ్ముకున్నారు, ధనం మీద డిపెండ్ అయిపోయారు ఖచ్చితంగా. భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్. చాలామంది కుటుంబాలు కూడా ఇలాగే ఉంటున్నాయి. భార్యాభర్తలు ధనాన్ని నమ్ముకుంటున్నారు ఖచ్చితంగా. లేకపోతే భర్త నమ్మకపోయినా భార్య నమ్ముతుంది, భార్య నమ్మకపోయినా భర్త నమ్ముతున్నాడు. ధనం ఉంటే చాలండి ప్రపంచంలో అనుకుంటున్నారు ఖచ్చితంగా. కానీ దైవత్వాన్ని బదులుగా అపోస్తుల సహవాసంలో ఉన్నటువంటి, చూడండి, మామూలు వ్యక్తులు కూడా కాదు వీళ్ళ గత జీవితంలో ఆలోచన మనం చేస్తే అపోస్తుల సహవాసంలో ఉన్నారు అననీయ సప్పీరాల. పిల్లరా, పేతురు యోహానుల యొక్క సహవాసంలో ఉన్నటువంటి ఉన్నతమైన భక్తులు, గొప్ప భక్తులండి వీళ్ళ ఖచ్చితంగా. కానీ వీళ్ళ జీవితంలో ధనమును చూస్తారు, ధనమును కలిగి ఉన్నారు ఖచ్చితంగా. ఒకేసారి ధనాన్ని నమ్ముకున్నారు, దైవత్వాన్ని విడిచిపెట్టారు, అపోస్తుల సహవాసంలో కూడా వదులుకున్నారు. పిల్లరా, అందుకని ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకం చేర్చబడిన తర్వాత, సహవాసం ఉన్న తర్వాత అననీయ సప్పీరల్లాగా మాత్రము దేవుని యొక్క సహవాసం నుండి విడిపోయిన ఎడల అది శాపానికి, మరణానికి, రోగానికి దారితీస్తుంది ఖచ్చితంగా. ఇది నా సొంత మాటలు కాదు, కానీ లేఖనాలను బట్టి మాట్లాడుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. సరి చేసుకోవాలని దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యంలో పిల్లరా, అననీయ సప్పీరాలు ధనాన్ని ప్రేమించారు. రెండవదిగా ధర్మశాస్త్రం వంటి ఆ యొక్క పదాజ్ఞ ఒక మాటను ఏం చేస్తారంట? అబద్ధం ఆడారు. అననీయ ఎంతకమ్మావంటే ఎంతకే అమ్మానని మాట్లాడు. అననీయ, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు. ఆ ఏదోను తోటలో అవ్వ పరిశుద్ధాత్మని మోసగించినట్లు, దేవుణ్ణి మోసగించినట్లు ఎందుకు ఇలాగ మోసపూరితమైన మాటలు అబద్ధాలు మాట్లాడుతున్నాం? ధనాన్ని ఎవడైతే పట్టుకున్నాడో మొట్టమొదట వాడి నోటి నుండి వచ్చేది అబద్ధం. ఎంత రాజైనా, చక్రవర్తి అయినా, ఎవరైనా సరే నిబడే. కానీ దైవత్వంలో వాడు అబద్ధాలు ఆడకూడదు. కానీ పిల్లరా, ఇక్కడ అననీయ అబద్ధపు సాక్ష్యం పలికాడు. వెంటనే కుప్పగూలి చనిపోయాడు పేతురు యోహానుల మధ్య.
కొంతసేపటికి నా భర్త ఇంకా రాలేదు అని పేతురు యోహాను దగ్గరికి సపీరా అని వచ్చింది. వచ్చిన తర్వాత, అమ్మ మీ పొలం ఎంతకు అమ్మారంటే, ఇంతకీ నా భర్త చెప్పాడు కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ ఆమె కూడా భర్త ప్రక్కన చనిపోయింది. పిల్లలు వాళ్ళు చేసిన పాపం అంటే ఘోరమైన పాపమేమి కాదు, కానీ వీళ్ళ దైవత్వాన్ని విడిచిపెట్టి ధనాన్ని ప్రేమించారు. ఇది ఘోర పాపాల్లో అది వ్యభిచారం కంటే, విగ్రహారాధన కంటే, అబద్ధాల కంటే, నరహత్య కంటే ఘోరమైన పాపము. దైవత్వాన్ని ప్లేస్లో ధనాన్ని పెట్టుకున్న ఏ దరిద్రుడైన భూమి మీద ఉన్నాడంటే వాడంత శాపగ్రస్తుడు భూమి మీద, వాడంత దుర్మార్గుడి భూమి మీద ఎవడో కూడా లేడు. ఖచ్చితంగా దైవత్వాన్ని బదులుగా వెండి బంగారాలను నమ్ముకున్నాడు. ఆకాను నాశనం అయిపోయాడు. దైవత్వాన్ని బదులుగా దైవత్వాన్ని తొలగించాడు. అపోస్తుల సహవాసం నుండి ఎవరు ఇస్కరియోతు యూదా విడిపోయాడు. దేవుని వద్దనుకున్నాడు అంతే. యేసు ప్రభుని కాదనుకుని ధనాన్ని ప్రేమించాడు. ఆఫ్టర్ 30 వెండి నాణాలు మాత్రమే పిల్లరా. ఆ వెండి నాణాలు మట్టికి మన్నిగా దూరిగా మారిపోయే వెండి నాణాలు. అందుకనే పరలోక భూమి మీద మీ ధనం తుప్పైనను చిమిటైన కొట్టివేయనేమో కానీ పరలోకంలో మీ ధనం మాత్రం అవి ఏమీ జరగదు. అందుకని భూమి మీద ఈ ధనము అనేది మనతో కొంతకాలము ఉంటుంది. ధనము నమ్ముకున్న వాళ్ళ పిల్లరా వాడల లాంటి జీవితాలు కలిగి బళ్ళు లాంటి జీవితాలుగా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజులుగా ఉండి వాళ్ళ రోడ్ల మీద భిక్షం అడుక్కుంటున్నారు పిల్లరా. కారణం ఏంటంటే ధనాన్ని నమ్ముకున్నారు. దైవత్వాన్ని యేసు ప్లేసులో 30 వెండి నాణాలకి విలువిచ్చాడు ఇస్కరియోతు యూదా. ఏంటి ప్రయోజనం? రాజు అయినటువంటి ఆకాను వెండి బంగారాలు దాచుకున్నాడు. ఇస్కరియోతు యూదా ఆ వెండి నాణాలను దైవత్వాన్ని బదులుగా, యేసు బదులుగా విలువిచ్చాడు, సంపాదించుకున్నాడు. కానీ అబద్ధ సాక్ష్యము మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు ఇస్కరియోతు యూదా అంటే? అందరూ అడుగుతున్న ప్రభువారు అన్నారు, భోజన బల్ల దగ్గర కూర్చొని, మీలో ఒకడు నన్ను ముద్దు పెట్టుకుని అప్పగించబోతున్నాడంటే నేను ప్రభువా అని అందరూ అన్నారు. కానీ ఇస్కరియోతు యూదా కూడా నేను ప్రభువా అన్నాడు. కానీ అబద్ధము కాదా? నువ్వు అన్నట్టే. ఇస్కరియోతు యూదా ధనాన్ని చేత పట్టుకుని ఎప్పుడైతే పట్టుకున్నాడో అబద్ధ సాక్ష్యం స్టార్ట్ అయ్యే తన జీవితంలో పిల్లరా. కానీ ఒక గడియను కూడా బ్రతకలేదు. తానంతటికి తానే ఎవడైతే ధనాన్ని పట్టుకున్నాడో అదే ధనము అని చంపేస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. ఇంటి పక్కన ఉన్నవాడు శత్రువో పొరుగువాడో సైన్యమో కాదు, కానీ ఆ ధనమే వాడి కీడును కలుగజేస్తుందంట. ధనము సమస్త కీడులకు మూలం. ఆ ధనమే వాడిని మింగేసింది. ఎవరిని? ఇస్కరియోతు యూదాని. స్వకీయ దురాశ వల్ల శోధించబడ్డాడు, దుఃఖానికి పాత్రుడైపోయాడు. పిల్లరా, మనం కూడా దుఃఖానికి పాత్రులుగా మారిపోతున్నాం అనేక సందర్భాల్లో. జాగ్రత్త, మోసపోకు. దేవుడు వెక్కిరించబడడు. ఇది పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి నడిపింపు ద్వారా మాట్లాడుతున్న మాటలు మీరు గ్రహించాలని నేను అనుకుంటున్నాను. అబద్ధ సాక్షి ధనాన్ని పట్టుకున్నాడు, అబద్ధ సాక్ష్యం మాట్లాడిన పిల్లరా. ఇక రెండవది, గెహాజీ కూడా ధనాన్ని పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణమైనటువంటి ప్రవక్తల నుండి, ఎలీషా ప్రవక్త నుండి తొలగిపోయాడు. అబద్ధ సాక్ష్యం మాట్లాడాడు. ఖచ్చితంగా నేను ఎక్కడే ఉన్నాను అయ్యా, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ జాగాలే ఉన్నాను, ఈ స్థలంలో ఉన్నాను అన్నాడు. ప్రవక్త తెలియదు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ప్రభుకు తెలుసు, కూర్చుంటున్నా నిలబడ్డా. అభిషేకంలో ఉన్న వ్యక్తికి నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎలా ఉంటున్నావు, ఏ రీతిగా ఉంటున్నావో ప్రవక్త తెలియదా? తెలుసు. ఎగ్జాక్ట్లీ. ప్రవక్త అన్నాడికి ఏం మాట్లాడలేదు. కానీ పరిశుద్ధాత్ముడిని నువ్వు శోధించావు. నా దగ్గర దేవుని యొక్క సేవకుడైన ప్రవక్తలను నా దగ్గర కూడా అబద్ధ సాక్షులు పలుకోవు. కానీ దేవుని చేత ఇంతకాలం నువ్వు నేర్చుకున్నది ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ స్టాండర్డు, ఇదేనా నీ తత్వము, ఇదేనా నీ బ్రతుకు? అనుభవించు రాజా, అనుభవించని. నయమానుకున్న కుష్ఠరోగం నీ కలుగును గాకని ప్రవక్త శపించాడు. వెంటనే నయమాను యొక్క శరీరం మీద ఉన్నటువంటి కుష్ఠరోగము గెహాజీకి వెంటనే ప్రాప్తించింది. కానీ కుష్ఠవ్యాధి వస్తుందన్న సంగతి తెలియదు. ఇస్కరియోతు యూదాని నాకు మరణం వస్తుందని తెలియదు. కానీ ధనాన్ని ప్రేమించారంతే వాళ్ళకి. ఖచ్చితంగా పాపము వలన వచ్చిన జీతము మరణము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. గెహాజీ పిల్లరా కుష్ఠవ్యాధితో ఇదైపోయాడు. ఖచ్చితంగా ఆఖరి వెండి బంగారం నమ్ముకున్నాడు, దేవుని చేత దూరం అయ్యాడు. అననీ సప్పిరాలు ధనాన్ని ప్రేమించారు, అబద్ధ సాక్ష్యం పలికారు. కానీ పిల్లరా, అబ్రహాము అబద్ధం ఆడలేదు, యోబు అబద్ధం ఆడలేదు. నీవు కూడా ధనాన్ని నమ్ముకుంటే ఒకవేళ
దానివల్ల ఏం కలుగుతుందంటే కీడు మాత్రం కలుగుతుంది. దేవుని విడిచిపెట్టి ధనం అయితే పరిగెత్తావా, కీడు సంక్రమిస్తుంది 100%. అది నీకే కాదు, నీ పిల్లలకు కూడా. నేను కూడా, ఇది నాకు వర్తిస్తుంది. నేను దేవుని కాదని నేను ధనం వైపు పరిగెడితే శాపమైన కీడైన నాకు, నా పిల్లలకు కూడా పరిగెడుతుంది. ఆ ధనము ప్లేసులో దైవం ఉండాలి. కానీ దైవం ఉన్న ప్లేసులో ధనాన్ని ప్రేమించి ఆరాధిస్తే ఆనాడు ఇస్కరియోతు యూదాలాగనో, ఆనాడు అననీ సప్పీరాలాగనో, ఆనాడు గెహజీ లాగనో, ఆనాడు ఆకాన్ లాగనో మన జీవితాలు శిథిలమైపోతాయి, పతనమైపోతాయి. జాగ్రత్త, మోసపోకు. దేవుడు విక్రించబడ్డు. దేవుని చేత వచ్చిన శోధన వలన జీవకిరీటం పొందుకుంటావు. పరిశుద్ధాత్ముడు నిన్ను, నీ బిడ్డలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ ఉదయకాలంలో ప్రభా శోధన గురించి మాతో మాట్లాడారు. శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధన నిలిచినడు వలన జీవకిరీటము పొందుకుంటాడు, నిత్యత్వంలో ఉంటాడు. నాయన, అతనికి అంతర్గత మరణము ఉండదని మీరు మాట్లాడారు తండ్రి. ప్రభువా అయ్యా, దైవత్వాన్ని బదులుగా ధనాన్ని ప్రేమించిన భక్తులు ప్రభువా, వారి కీడు సంక్రమించింది, వారి దీర్ఘ ఆయుష్కాలం పోగొట్టుకున్నారు, నిత్యరాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. మా బ్రతుకులు మేము కూడా అలాగ ఉండకుండా కాచి కాపాడమని దీవించమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఐశ్వర్యకరంగా మేలుకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా హోలీఫైడ్ చర్చ్ మినిస్ట్రీస్కి నైనా అయ్యానైనా సహకరిస్తున్నటువంటి చేతులను, దశమాగం విత్తుతున్న చేతులను 30 60 నూరతులు దీవించండి ప్రభా. పరిచర్లో పాలుభాగస్తులవుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు దయచేయండి, సంతానం లేని వరకు సంతానం దయచేయండి, గృహాలు లేని వరకు గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వృద్ధులను, విధవరాలను, అనాథ బిడ్డలను కూడా పోషించండి, సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. రోగులైన వారిని ముట్టండి ప్రభువా. అప్పులతో ఉన్న వారికి విడుదల దయచేయండి. అంధకార చీకటి శక్తుల చేత నింపబడిన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అంతడందరూ మారుమనసు పొంది మీరు అక్కడ వరకు ప్రభువానైనా 5 కన్యకల వలె, 10 మందిలో 5 కన్యకల వలె సిద్ధపడిన వారికి జీవించే భాగ్యం దయచేయమని, సిద్ధపాటు దయచేయమని, దిద్దుబాటు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.